ఏంటి పేరు నాని గారిని అటు ఏమన్నా కావాలని పంపించారా చిన్న చిచ్చు పెట్టడానికి, లేకపోతే అనుకోకుండా జరిగిన అంశమా? జోగి రమేష్ సారీ, నాకంటే తెలుగుదేశం వాళ్ళు ముందు చెప్తే బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే కదా డిస్కషన్ అంతా. ఇప్పుడు మేము దాని మీద ఏం మాట్లాడలేదు, తెలుగుదేశం వాళ్ళే ఏదో రచ్చరచ్చగా మాట్లాడుతున్నారు కాబట్టి ముందు విజయ్ గారిని అడిగితే దాన్ని బట్టి నేను కూడా చెప్తానికి బాగుంటుంది అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన ఉన్నాడు కాబట్టి ప్యానల్లో. అసలు మీరేమన్నా స్కెచ్ గీసారా, అది అనుకోకుండా జరిగేది, అది చెప్పండి, తర్వాత ఆయన చెప్తారు దానికి. ఇక్కడ ఒక్క విషయం, ముందుగా వరం గారు మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇప్పుడు ఒకటి ఓ పెళ్లి కార్యక్రమం, లేదంటే ఏదన్నా చనిపోయినటువంటి కార్యక్రమాల దగ్గరకు, లేదు ఏదన్నా అకేషన్స్, లేదు మీరు అన్నట్టుగా వనభోజనాలు, లేదంటే ఏదన్నా కులానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ మీటింగు, లేదా ఏదైనా కులానికి సంబంధించినటువంటి నాయకుడి విగ్రహావిష్కరణలో, వీటన్నిటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. జరిగినప్పుడు అందరూ వెళ్తారు, ఎవరైతే ఇన్విటేషన్ ఇచ్చారో వాళ్ళందరూ వెళ్తారు. ఇప్పుడు మీకు ఎవరైతే అల్లూరి సీతారామరాజు గారికి సంబంధించినటువంటి ఒక అకేషన్ జరిగింది, ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, అక్కడ చిరంజీవి గారు కూడా వచ్చారు. చిరంజీవి గారు ఏ పార్టీ అని వచ్చారు, ఇన్విటేషన్ బట్టి భీమవరంలో అల్లూరి సీతారామరాజు గారికి సంబంధించినటువంటి అకేషన్కి మోడీ గారితో వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఎవరైతే చిరంజీవి గారు వచ్చారు ఆ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే కూర్చున్నారు, లేదంటే ప్రధానమంత్రి మోడీ గారు పక్కనే కూర్చున్నారు కాబట్టి బీజేపీకి లేదంటే వైఎస్ఆర్సీపీకి ఏమన్నా అట్లాంటి చిరంజీవి గారికి ఏమన్నా లింక్ ఉంటుందా? అకేషన్లో నన్ను పిలిచినప్పుడు, ఆ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఆ ఇన్విటేషన్ బట్టి వెళ్తారు. జోగి రమేష్ గారు పిలవన పేరంటానికి వెళ్ళాల, పిలిచిన పేరంటానికి వెళ్ళారు. ఇన్విటేషన్ చూపిస్తాను. పిలిచినటువంటి కార్యక్రమానికి వెళ్ళారు. ఆ కార్యక్రమం నిర్వహించింది తెలుగుదేశం వాళ్ళు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు. ఆ కార్యక్రమం నిర్వహించింది గౌడ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు నిర్వహించినటువంటి కార్యక్రమం. ఎప్పుడు మొన్న 15వ తారీఖు నిర్వహించారు. ఒకసారి జూమ్ చేసి చూపించండి అన్న. 15/12/2024 తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు నూజివీడు బస్టాండ్ దగ్గర, ఒకసారి ఇన్విటేషన్, నూజివీడు బస్టాండ్ దగ్గర జూమ్, ఒక్క నిమిషం అన్న లైటింగ్. ఇది కార్యక్రమం. దీంట్లో చూడండి సార్, జోగి రమేష్ మూడో పేరే ఉందా, గౌతు శ్యామసుందర్ శివాజీ, సత్యనారాయణ గారు, జోగి రమేష్. ఓకే, జోగి రమేష్. ఈ కార్యక్రమం నిర్వహించింది ఎవరు సార్? సభాధ్యక్షులు శ్రీ మరీదు శివరామకృష్ణ గౌడ్, నూజివీడు నియోజకవర్గ గౌడ సంఘ నాయకులు. ఈ ఇన్విటేషన్ ఇచ్చింది నూజివీడుకు సంబంధించినటువంటి గౌడ సంఘ నాయకులు, నియోజకవర్గ గౌడ సంఘ నాయకులు మరీదు శివరామకృష్ణ గౌడ్, ఆయన సభాధ్యక్షులు. ఈ విగ్రహావిష్కరణ శ్రీమతి గౌతు శిరీష్ గారి చేత, గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ వాళ్ళ మనవరాల చేత ఆవిష్కరించే కార్యక్రమం. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంకా వేరే వాళ్ళని కూడా పిలిచారు సార్. ఎవరిని? జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక గారిని పిలిచారు. ఎవరైతే గౌడ సంఘ నాయకులను పిలిచారు, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి పితాన్ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, ఏడైతే పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యామ్ కుమార్, జోగి రమేష్ మాజీ మంత్రి వాళ్ళు, ఇట్లా అనేక మందిని పిలిచారు. ఇది పిలిచింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇన్విటేషన్ కాదు, గౌడ సంఘానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్లో భాగంగా ఎవరైతే జోగి రమేష్ గారిని పిలిచారో ఆ కార్యక్రమానికి జోగి రమేష్ గారు అటెండ్ అయ్యారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గౌడ సంఘం, లేదంటే ఆ స్థానిక శాసనసభ్యులకు సంబంధించిన వాళ్ళు, లేదంటే బీసీ సంఘాలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళందరూ అటెండ్ అయ్యారు. దీంట్లో లోకేష్కి వచ్చిన నొప్పి ఏంది, లేదా తెలుగుదేశం వాళ్ళకి వచ్చిన నొప్పి ఏంది? ఎందుకు ప్రధాన్ని తెగేదాకా లాక్కుంటున్నారు? మీకు 6 నెలలు అయింది, 6 నెలలు 67,000 కోట్లు అప్పు చేశారు. ఏం చేశారో నాయన అంటే ఏం చెప్పరు. సూపర్ 6 హామీలు ఏడాదాకా వచ్చిందంటే ఏం చెప్పరు. దీని మీద డిస్కషన్ లేకుండా రోజుకు ఒక అంశాన్ని తెర మీద తీసుకొని వచ్చి జోగి రమేష్ గారు దాంట్లోకి వెళ్ళారంట, ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారంట. అందుకని చెప్పి మా మంత్రివర్యులుగా ఉన్నటువంటి బీసీ యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పార్థసారథి గారి చేత క్షమాపణలు చెప్పించుకోవటం, గౌతు శిరీష్ గారు అంటే గౌతు లచ్చన్న గారి మనవరాలైన శిరీష్ గారి చేత ఏదైతే మీరు నాకు తెలియదు, తప్పు జరిగిందండి నాకు తెలియదు అని చెప్పి ఆమె చేత చెప్పించుకోవటం. మరి దాంట్లోనే కొనకల్లా ఆయన ఉన్నారు కదా, మాజీ ఎంపీగా చేసినటువంటి కొనకల్ నారాయణ గారు, మరి ఆయన ఎందుకు ఎవరిని అడగల? మరి అక్కడ ఉన్నటువంటి మిగిలిన వీళ్ళ ఆవేదన అంతా కూడా ఏం ఆవేదన సార్? మీరు వెళ్తారు సార్, ఏదైతే గతంలో ఏవైతే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో, జోగి రమేష్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద చంద్రబాబు నాయుడు గారు 99 టీవీలో ఉన్నారు సార్. మీరు రాజులు, మీరు సంబంధించిన క్షత్రియులకు సంబంధించినటువంటి వనభోజనాలు జరుగుతాయి,